తాపిగా కూర్చో, అన్ని వివరంగా సెటిల్ చేసుకుందాం. మాటల తర్వాత ముందు నువ్వెవరో చెప్పు. నేనెవరో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది కదా. నా పేరు లెజెండ్, లుక్ మిస్టర్ భీమా. నువ్వు నా వల్ల చేస్తున్నా అన్యాయాలు ఎక్కువైపోతున్నాయి. ఇక్కడైనా వాటికి స్వస్తి చెప్పి నువ్వు వేరే స్టేట్ కి మకా మార్చుకో, బ్రతికిపోతావు. రెచ్చగొడుతున్నావు లెజెండ్. బ్రతికిపోమంటున్నా. నేనేమిటో మర్చిపోతున్నావు. తెలుగు మట్టి వైపు చూడొద్దు అంటున్నా. సవాల్ చేయొద్దు. నాతో ఆడుకోవద్దు. ఓడిపోతావు. బయలుదేరు. చచ్చిపోతావు లెజెండ్. వెంట్రుక కూడా పీకలేవు నా కొడక. బయలుదేరు. ఈ విభిన్న కాల సర్పమై కాటి వేసి కాటికి పోవాల్సిందే. నా స్థావరంలోకి వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్ళగలవా లెజెండ్? నువ్వు మర్యాదగా నీ ఆగడాలు ఆపితే మంచిది. నీలాంటి వాళ్ళెందరూ నాకు ఎదురు తిరిగి నా చేతిలో ప్రాణాలు విడిచారు. వాళ్ళకన్నా ఏమన్నా ఎక్కువ? చావంటే భయపడ్డానికల్లా తప్ప గల్లీలో తిరిగే గోండా నా కొడుకు అనుకున్నావా? లెజెండ్, భయం నాకు కాదు. చావుకి 6 నెలల నుంచి నన్ను రమ్మన్న దమ్ములేక నా వెనుక పిచ్చి కుక్కలా తిరుగుతున్నా. నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు సత్య 10 మంది తోడు తీసుకెళ్ళాలి. భీమన్న ఉన్నాడా? అలే చాలా రోజుల తర్వాత కనిపించా. అన్నతో ఏదన్నా పని పడిందా? అవును బుల్లెట్, మాకొకరితో తలనొప్పిగా తయారైంది. పెద్ద న్యూసెన్స్ చేస్తున్నారు. ఎవడు వాడుకోలే? పొలిటికల్ నాయకుడు జితేంద్ర తమ్ముడికి క్రాంతి అనే కార్మిక నాయకుడు మాకు మొన్న వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. ఈ స్టేట్ పొలిటికల్ నాయకుడు జితేంద్ర తమ్ముడికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడంటే వాడిని అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు. అవును బుల్లెట్, ఇప్పుడంతా ఎలక్షన్ హడావుడిగా ఉంది. ఈ టైంలో మేము వాడిని ఏమన్నా చేస్తే అది రాజకీయ పరంగా చాలా ప్రాబ్లం అవుతుంది బుల్లెట్. అది కరెక్ట్ కాలే. అదే అన్న భీమన్న అయితే వాడిని పిలిపించి వార్నింగ్ ఇచ్చి వదిలేసేవాడు. అందుకే బుల్లెట్ నీ దగ్గరకు వచ్చింది. నువ్వు చెప్పింది కరెక్ట్. అది సరే, ఎవడో మీ బిజినెస్ పై ఎంక్వైరీ ఫైల్ చేసిందంట, తెలిసిందా మీకు? అవును కాళిదాస్, కమిషనర్ అశోక్ వాడి గురించి మాకు తలనొప్పిగా తయారైంది. అందుకే మీ దగ్గరకు వచ్చినాం. అదంతా అన్నకు ఫోన్ చేస్తే చాలు వాడిని అండమానుకు ట్రాన్స్ఫర్ చేస్తాడు. నువ్వు నాకు ఆ పని చేస్తే చాలు కాళిదాస్. బుల్లెట్, నువ్వు వెళ్ళి ఆ కాంతి గాని సంగతి చూడు, నేను వెళ్ళి ఆ కళ్యాణ్ గాని సెటిల్మెంట్ చేస్తా. ఈ మధ్య మన స్థావరంలో చైతన్యని ఎవరు రైడింగ్ చేస్తే అన్నవాడిని పిలిచి పోలీస్ డిపార్ట్మెంట్ కి పార్సిల్ పంపిస్తాడు. బుల్లెట్, ఈ మధ్య అడగాలి తగిలి చాలా రోజులైందిరా. ఖాళీ మన స్థావరంలో కొత్తగా వసంత అనే పాప వచ్చింది. దాంతో హాయిగా ఎంజాయ్ చేసుకో. పిలు
Jangan.